అమ్మని కదా అమ్మా అని పిలిచేది. ఏం కాదు, అమ్మ వయసులో ఉన్న ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు. నన్ను కూడా ఈ రోజు నుంచి నువ్వు అమ్మా అని పిలువు. ఒక్క పాపకి ఇద్దరమ్మలు ఎలా ఉంటారు? కృష్ణుడికి దేవకి అమ్మే, యశోద కూడా అమ్మే. అలాగే నేను కూడా నీకు అమ్మనే. అయితే నేను కూడా కృష్ణుల్లాగా పుట్టానా? కృష్ణుల్లాగా కష్టాల్లో పుట్టిన వాళ్ళు చాలా పై స్థాయికి వెళ్లారు. నువ్వు కూడా గొప్పదానివవుతావు. నువ్వు నన్ను అమ్మా అని పిలువు, లేదా భూమి అని పిలువు. సరే అయితే. అయిపోయింది. ఆరిపోయిన తర్వాత నేనొచ్చి క్లీన్ చేస్తాను. సరే. చూడు మాధవ, తను పసిపాప. ఒకవేళ నిజంగా నువ్వు తప్పు చేసినా సరే ఆ పాపని నేనిలాగే ప్రేమగా చూస్తాను. అది మాత్రం మర్చిపోకు. కాని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మాధవ్, పాప తాలూకు జ్ఞాపకాలు తనకి సంబంధించిన వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉండుంటారు. అది ఏదో ఒకరోజు నీ నోటితో నువ్వే చెప్తావని ఆశిస్తున్నాను. హలో. ఏమైంది మాధవ? ఇంట్లో చెప్పావా? చెప్పాను. వాళ్ళేమన్నారు? అందరిళ్లలో పేరెంట్స్ ఎలా అంటారో అలాగే అంటున్నారు. మీ ఆవిడేమంది? తను నన్ను తప్పు చేసావని తిట్టినా బాధపడేవాణ్ణి కాదు, కానీ తను నన్ను తిట్టలేదు. తనిప్పటికీ నన్ను తప్పు చేయలేదని నమ్ముతుంది. ఆ నమ్మకమే నన్ను కత్తులతో పొడిచినట్టు అవుతుంది. ఓహో, ఖచ్చితంగా ఆ పాప అమ్మే మాట్లాడుతుంది. అందుకే చెప్పమన్నాను, బాగున్న జీవితాన్ని నాశనం చేసుకోకు అని. ఇప్పుడు ఆలోచిస్తుంది మన జీవితాల గురించి కాదు, పాప గురించి. ఎప్పుడూ జరిగిన తప్పు గురించి చెప్తే ఇప్పుడెవరు వింటారు? ఏమని న్యాయం చేస్తారు? అవతల ఉండి కూడా నాలాంటి ఆడపిల్లే కదా. నిజమే, కానీ ఇప్పటికే నువ్వు కోల్పోయింది చాలు సుహాసిని. ఇంక వద్దు. ఏం జరిగితే అది జరుగుతుంది. సరే మాధవ, నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి. రేపు మనం కలిసే ప్లేస్కి రా. అలాగే. ఓహో, అయ్యగారు అమ్మగారిని కలుస్తున్నారన్నమాట. కలవండి కలవండి. ఆవిడెవరో తెలిస్తే నీ బండారం మొత్తం బయట పెడతాను. అప్పుడు పెద్ద గీత ముందు చిన్న గీతలా నేను చేసిన తప్పు నువ్వు చేసిన తప్పు ముందు చిన్నదవుతుంది. భలే దొరికావు మాధవా. భూమి, పాప జాగ్రత్త. 9కి టిఫిన్ పెట్టు, 11కి పాలివ్వు, 1 గంటకి భోజనం పెట్టి ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వు. అలాగే రాత్రికి. మాధవ్, పాపని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. సరే, వెళ్ళొస్తాను. ఆగ్రా మాధవ, ఈరోజు డేట్ ఎంత? ఎందుకు నాన్న? నేను చెప్పాను కదండి వాడు మర్చిపోతాడని. నువ్వు ఆగు తులసి. ఏం లేదురా, నాకు బీపీ టాబ్లెట్స్ అయిపోయి 2 రోజులైంది. నేను వెళ్ళి తెచ్చుకుంటాను. పాత అట్ట మీ అమ్మ ఎక్కడో పడేసింది, దాని పేరేంటో రాసివ్వు. అదే నాన్న, నేను తెచ్చిస్తానులే.
అయినా ఎప్పుడు నేనే కదా తెస్తాను. నిజమేరా, ఇన్నేళ్ళు నువ్వే తెచ్చావు. కాకపోతే అప్పుడు నీ పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు నీకు కూడా కొన్ని బాధ్యతలు పెరిగాయి కదా, ఆ పాప గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఆ ఆలోచనలో పడి ఇప్పుడు మర్చిపోయినట్టు ప్రతి నెలా మర్చిపోతే నాకు కష్టం కదరా. పైగా వయసు పెరిగిపోతుంది, మేము మర్చిపోతాం. నువ్వు బిజీగా ఉంటే నిన్ను అడిగి నిన్ను డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. లేదు నాన్న, ఇకపై మర్చిపోను, గుర్తుపెట్టుకుంటాను. బయటికి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు తీసుకొస్తాను. భూమి, పాప జాగ్రత్త. పాప జాగ్రత్త అని ఏం చెప్పక్కర్లా. పాపకు హాని చేసే వాళ్ళు ఇంట్లో ఎవరు లేనేలేరు. అయినా పాప మీద పెట్టే శ్రద్ధలో 1/4 వంతు ఇంట్లో వాళ్ళ మీద లేదా కట్టుకున్న దాని మీద పెట్టుంటే చాలా బాగుండేది. ఛీ! అత్తయ్య, ఏంటిది అత్తయ్య? నువ్వు ఊరుకోమా, నీ కాపురం పాడైపోయేలా ఉంది. అది నీకు అర్థం కావట్లా. అత్తయ్య, పద్మనాభం గారు, పద్మనాభం గారు, బావుగారు, రండి కూర్చోండి. నేను మీ మర్యాదలు తీసుకోవడానికి రాలేదు. జరిగిన మర్యాద చాలు, పోయినా పోతున్న పరువు చాలు. ప్రసాదు, ఎప్పుడొచ్చావు ప్రసాదు? ఎందుకు అరుస్తున్నావు? నువ్వు మాట్లాడక భూమి. చూడు రాఘవ, నేను ఫోన్ చేస్తే అబద్ధం చెప్పావు, అది నాకు అర్థమైంది. ఊరు వాడ అంతా అనుకుంటూ ఉన్నారు. పిల్లనిచ్చిన పాపానికి నాకే లేటుగా తెలిసింది. అది కాదండి, అసలు ఏమైందో ఏంటో అనేది తెలుసుకుంటున్నాం. అవును మావయ్య గారు, ఇలాంటి విషయాల్లో ఎలా తొందరపడతాం? మీరు ఎంతైనా ఒకటే కదా. తప్పు చేసిన తమ్ముడిని మాత్రం వెనకేసుకొస్తారు. రాఘవ, నీ భార్య తప్పు చేసినా ఇంట్లోంచి పంపించాలని డివోర్స్ దాకా వచ్చావు. కానీ ఇప్పుడు తమ్ముడి విషయం వచ్చేసరికి ఏమీ మాట్లాడడం లేదు. ఫైనల్గా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ప్రసాదు, ఏదైనా ఉంటే నాతో మాట్లాడొచ్చు కదా. నువ్వు ఆగు భూమి. నీతో మాట్లాడే ప్రయోజనం లేదనే కదా రాఘవతో మాట్లాడుతున్నాను. చూడండి, నేను నా కూతురికి చెప్పినా వినదు. అల్లుడికి చెప్పాలి అనిపించడం లేదు. తనకు ఆ పాప ఇక్కడే ఉండాలి, పాపే ముఖ్యం అనుకుంటే దయచేసి నా కూతుర్ని నా ఇంటికి పంపించేయండి.